ఇప్పుడు మీరు చూస్తున్న కారు పూర్తిగా కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను స్కూళ్ళకు లేకుండా ఎక్కడికైనా తీసుకుపోనికి యూజ్ చేసే కార్ ఇది. ఈ కార్లోకి అలాంటి వాళ్ళను ఎలా ఎక్కిస్తారో ఈ వీడియోలో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు కోవిడ్ వీడియో. కోవిడ్ లో ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ ఉండే ఇళ్లలో ఖచ్చితంగా ఈ కార్ అయితే ఉంటది. ఈ కార్ కు వెనకాల ఒక పవర్ లిఫ్టింగ్ మిషన్ అయితే ఇంకా బిగిస్తారు. ఆ పవర్ లిఫ్ట్ ద్వారా వాళ్ళని వీల్ చైర్ లో కూర్చోబెట్టి కార్ లోపలికి తెక్కిస్తారు. కార్ లోపల వెనకాల సీట్లు అయితే తీసేస్తారు. ఇప్పుడు నేను ఆ పవర్ లిఫ్ట్ ను ఆపరేట్ చేస్తా, ఒకసారి చూడండి ఏ విధంగా అయితే లోపలికి ఎక్కిస్తారో. ఇది పూర్తిగా బ్యాటరీ పవర్ తో నడిచే లిఫ్టింగ్ మిషన్ అనమాట. ఖచ్చితంగా దీనికి సెపరేట్ బ్యాటరీ అయితే ఉంటది. చూడండి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ అయితే ఉంది కదా, దీన్ని మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలి. అంటే రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్ తీసుకోవాలి. ఈ రిమోట్ లో ఈ లిఫ్ట్ ను పైకి ఎత్తనికి కిందికి దించడానికి స్విచ్లు అయితే ఉంటాయి. ఆ స్విచ్ ద్వారా మనం దీన్ని ఆపరేట్ అయితే చేయాలి. ఇప్పుడు చూడండి నేను కిందికి దించుతున్నా. మన ఇండియాలో అయితే నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి కార్ అయితే చూడలేదు. అంటే ధనవంతుల దగ్గర ఉండొచ్చేమో కానీ అందరి దగ్గర ఇలాంటి కార్లు అయితే ఉండవు. కోవిడ్ లో మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఇప్పుడు నేను పూర్తిగా దీన్ని కిందికి దించుతున్నాను. పూర్తిగా నేలపైకి దిగిన తర్వాత వీల్ చైర్ ను దబ్బకొచ్చి లిఫ్టింగ్ మిషన్ పైన అయితే పెట్టాలి. తర్వాత మిడిల్ వరకు పైకి లేపి ఆపాలి. వీల్ చైర్ ఎనిక్కిపోయి కింద పడుకోకుండా వెనకలైతే ఆటోమేటిక్ ఒక స్టీల్ ప్లేట్ క్లోజ్ అయిపోతుంది. వీల్ చైర్ ఉండే హ్యాండ్ క్యాప్ ను కార్ లోపలికి ఎక్కియాలంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్ ను మధ్యలో ఆపాలి. ఆపిన తర్వాత వీల్ చైర్ ను కార్ లోపలికి దుబ్బుకొని పోవాలి. ఆ హ్యాండ్ క్యాప్ లోపల పోయిన తర్వాత మనము డోర్ వేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ లిఫ్టింగ్ మిషన్ లోపలికి పూర్తిగా క్లోజ్ చేయాలి. అప్పుడే మనం ఆ డోర్ అయితే వేయగలము. వీళ్ళని కిందికి దించాలని కూడా చాలా ఈజీ. నేను ముందు ఏ విధంగా అయితే పైకి ఎక్కించాను ఆ విధంగానే మళ్ళీ కిందికి దించాలి. సేమ్ టు సేమ్ అంతే. డబ్బు ఉండేలా కానీ దీని అమ్మలాంటివైనా చేయొచ్చు. మొత్తం అంతా టెక్నాలజీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.